ఆ క్రెడిట్ని కొట్టేయడానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది, రాజకీయ రంగు పులుముతుంది తప్ప డిమాండ్ రాజకీయాలు మాత్రమే చేస్తుంది తప్ప విద్యార్థుల తరపున నిజంగా పోరాటం చిత్తశుద్ధితో చేయడం లేదు అంటూ ప్రధాన ఆరోపణలు కూడా వస్తున్నాయి. బీజేపీ పార్టీ కూడా ఇదే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఆ నైతికత కూడా లేదు. వాళ్ళు గతంలో పాలించినప్పుడు కూడా అనేక మార్లు ఈ లీకులు ఎన్నో జరిగాయి అంటూ కూడా బీజేపీ అంటున్న పరిస్థితి. నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా మెట్రో టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. లీక్ అవ్వడము అనేక సందర్భాల్లో జరుగుతూనే ఉన్నది. దాని విషయం కాదనడానికి ఎవరికి కూడా హక్కు లేదు. కాకపోతే ఈసారి జరిగినటువంటి పరిణామాన్ని ఒక జాగ్రత్తగా పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి లీకులు కంటిన్యూషన్లుగా లీక్స్ జరుగుతూ వస్తున్నాయి. ఈ నీట్ అనేది ఎప్పుడైతే వీళ్ళు కండక్ట్ చేస్తుండ్రో చేసినప్పటి నుంచి అనేకమైనటువంటి లోకభూయిష్టమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. రెగ్యులర్ గా 2-3 సంవత్సరాల నుంచి లీకులు అవ్వడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా లీక్ జరిగిన తర్వాత అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిణామాలు చూసిన తర్వాత కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందించలేదు. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఇదివరకు లీక్ జరిగినప్పుడైనా తర్వాత లీక్స్ వచ్చిన తర్వాత దేశంలో దానికి అగనెస్ట్ గా మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ ఇష్యూని అడ్రస్ చేయడంలో ఎక్కడా వెనక్కిపోలేదు, ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనకకు వేయలేదు. కాకపోతే స్వచ్ఛందంగా వీళ్ళు సిజేపీ పార్టీ తరఫున ఏదైతే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి దాంట్లో పార్టీ పరంగా చేస్తున్న కాబట్టి పార్టిసిపేట్ అవ్వలేదు. తర్వాత వెళ్ళి సాంఘీభావాన్ని తెలియజేశారు. అక్కడ విద్యార్థుల మీద లాఠీ చార్జీ జరగగానే స్పాంటేనియస్ గా స్పందించి రాహుల్ గాంధీ గారితో సహా పార్లమెంట్ లో ఉన్నటువంటి అందరు పార్లమెంట్ సభ్యులు వెళ్ళి దీనికి నిరసన తెలియజేయడం కోసం ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గరికి వాళ్ళు ఒక పథకం ప్రకారం వెళ్ళి దాని నిరసనను దేశవ్యాప్తంగా ఈ ప్రజల దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసి దాన్ని ఒక గాడికి తెచ్చే ప్రయత్నం చేసిన తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగానే కదా ఇప్పుడు ప్రభుత్వం స్పందించడం. ఆ స్పందించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళతోటి చర్చలు జరపడం, వారి నిరాహార దీక్షను విరమింపజేయడం, ఈ పరిణామాలన్నీ జరిగినాయి. అంటే మరి ఇక్కడ దీన్ని ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ స్పందించకపోతే స్పందించలే అంటారు. కానీ కంటిన్యూషన్ గా స్పందించడమే కాక మా పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ విభాగం ఛాత్రుంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి డిస్ట్రిక్ట్ లో నిర్వహిస్తూ వస్తుంది. డైరెక్ట్ గా కోట ఒక 2-3 కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా పాల్గొన్నారు. అంటే మరి ఈ పార్టీ ఎక్కడైనా ఒక చిత్తశుద్ధితోటి ఈ లీక్స్ ను విమర్శించుకుంటూ భారతీయ జనతా పార్టీ విధానాలను ఎండగట్టుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ ఎక్కడ కూడా వెనక్కిపోకుండా ముందుకు చేసుకుంటూనే వస్తుంది. కానీ మరి రాహుల్ గాంధీ గారిని దీని ఏదో హైజాక్ చేసేసి ముందుకు తీసుకుపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటిది అంటే శ్రీనివాసరావు గారు దానికి ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ కఠిన పేపర్ ఏదైతే కఠినంగా పేపర్ లీక్ నిరోధక చట్టాలను తెద్దాము, పార్లమెంటులో చర్చిద్దాము అని కేంద్ర మంత్రులు స్వయంగా జితేంద్ర గారు వచ్చారు, మాట్లాడదామన్నారు. సరే ఓకే, డిమాండ్ విషయం అలానే ఉంచి డిమాండ్ని కోరమనండి, రాజీనామా డిమాండ్. కానీ చట్టసభల్లో పార్లమెంటులో ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, దీనిపైన చర్చలకు ఒప్పుకుంటే తప్పేముంది? చర్చిస్తే కదా తెలిసేది. చర్చించడానికి సిద్ధమనే చెప్పిండ్రు, వాళ్ళు మొదలు అలో చేయలేదు కదండి. 5 రోజులుగా పార్లమెంట్ ఎందుకు స్తంభించింది? మొదటి రోజు నుంచి ఈ ఇష్యూ గురించి మాట్లాడమని చెప్తే మాట్లాడలేదు. మాట్లాడకపోయి లాఠీ చార్జీ జరిగి ధర్నా జరిగిన తర్వాత ఇప్పుడు చర్చించడానికి ఇప్పుడు పార్లమెంట్ లో చర్చిస్తారు మండే రోజు. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు కూడా అడిగింది ఏంటి? ఫస్ట్ డిమాండ్ రాజీనామా చేయమన్నారు. రాజీనామా చేయమనడానికి కారణం రాజీనామా తోటి సమస్య పరిష్కారం అయిద్దని కాదు, దానికి ఒక సొల్యూషన్ రావడం కోసం ప్రయత్నం చేయడానికంటే ముందు జరిగినటువంటి దీనికి ఒక శిక్ష అనే దాని కింద మంత్రి మారితే వ్యవస్థ మారదు కదా. ఈ మంత్రి పోతే మరొక మంత్రి వస్తారు, పోర్ట్ఫోలియో మారుతుందేమో తప్ప మంత్రి మారినంత మాత్రాన వ్యవస్థ మారదు కదా. కఠిన చట్టాలు రావాలి, భవిష్యత్తులో విద్యార్థులకు ఇలాంటివి జరగకుండా చట్టసభల్లో చర్చ జరగాలి.
ఇప్పుడు ఈ సమస్య రావడానికి కారణం ఏమిటండి? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా కులపతుల నిర్ణయంలో వైస్ ఛాన్సలర్ల దాంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి అనుయాయులను వేసుకునేటువంటి కార్యక్రమం చేశారు. దాంట్లో సరి అయినటువంటి అర్హతలు పద్ధతులు లేని వాళ్ళు రావడం వల్లనే ఈ పేపర్ లీక్లు అనేటివి జరుగుతున్నాయి. దాని మీద చర్య తీసుకోవాలి, మూలాంశాలకు పోవాలి. రెండో అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా నీటిని పెట్టి ఈ సమస్య ఎదుర్కొన్న దానికంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంటే ఇబ్బంది ఉండదు కదా. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వరకే సెంట్రలైజేషన్ ఉంటుంది, మిగిలినంత స్టేట్ వైడ్ ఉండడం వల్ల ఇబ్బంది ఉండదు కదా. దీని అనవసరంగా ఒకే పేపర్, ఒకే ఎగ్జామ్, ఒకే నేషన్ అన్నటువంటి దానిలో వీళ్ళు పెట్టి దాన్ని సరిగ్గా చేయలేక విద్యార్థులను ఇబ్బంది పెట్టడం, ఈ అనేకమైన దేశ ప్రజలను మొత్తం కూడా ఒక కన్ఫ్యూజన్ కు గురి చేసేటువంటి ప్రయత్నానికి పోయినారు. నీట్ రాస్తే మాకు సరి అయినటువంటి వస్తుందా రాదా అన్న దాని మీద విద్యార్థులంతా నిరాశ పడుతున్నారు. యువత అండి, చిన్న పిల్లలు, వాళ్ళు ఎన్నో ఆశలతోటి కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళ రిజల్ట్ అనేది ఇంత లోకభూయిష్టంగా ఉందని తెలిస్తే వారికి వ్యవస్థ మీద ఏం నమ్మకం ఉంటుంది? రేపు యువతనే మన దేశానికి ఉన్నటువంటి పెట్టుబడి. వాళ్లను ఈ విధంగా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఇన్ని రోజులు దీన్ని నాంచాలనా? ప్రధానమంత్రి గారు ఇంత ఇష్యూ అయిన తర్వాతనే స్పందించాలనా? మొదలే దీని మీద స్పందిస్తే ఎవరు కాదన్నారు? వాళ్ళు సమస్య వాళ్ళు తెచ్చుకోరు, నేను మాట్లాడడం, మేము వాళ్ళతో చర్చలకు పోం, నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని పట్టించుకోము, ఏం జరుగుతుందో చూద్దాం. ఇంత జిద్దుకు ఎందుకు పోయింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, అహంకార వైఖరి, ఇగో ఇంతకుముందు మన శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు చాలా ఇగోస్టిక్గా వ్యవహరించారు. ఇది చిన్నపిల్లల విషయం, దేశ భవితకు సంబంధించిన విషయం అనేది కనుక వాళ్ళు గుర్తించుంటే ఇంత కఠినంగా వ్యవహరించరు. ఇంకోటి, జయరామ్ గారు చెప్పినట్టు ఎవరు అగెనెస్ట్ గా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులు అంటారు. అక్కడ పిల్లలు మాట్లాడిన దాంట్లో 4-5 ఎక్స్టెంపోలో మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో మాట్లాడింది ఆ వీడియోస్ రికార్డు ముందర పెట్టి అసలు దేశద్రోహులు ఇక్కడ మొత్తం కూడా ఇంటర్నేషనల్ గా ఏదో కుట్ర జరుగుతుందని మాట్లాడింది. కరెక్టే, బానే ఉంది. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు వేరే రూపంలో పోలీసు వాళ్ళు కాక వేరే వాళ్ళు వచ్చి ఎట్లా కొట్టిండ్రు? ఆ కొట్టినటువంటి లాఠీలకు దానికి శీలలు అంటే ఐరన్ రాడ్స్ పెట్టి కొట్టిండ్రు. వాళ్ళు ఇట్లా కొడితే దెబ్బ తగిలితే రక్తం వచ్చే విధంగా కొట్టిండ్రు. ఎందుకు అంత క్రూరంగా పాశవికంగా వ్యవహరించడానికి? వాళ్ళు టెర్రరిస్ట్ల, దేశద్రోహుల, విధ్వంసకారుల, ఎవరండి వాళ్ళు? ఏ ఉద్యమం జరుగుతున్నా కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవి దాంట్లో దూరుతాయి. ఉదాహరణకు చెప్తున్నా మీకు, రామ జన్మభూమి బాబ్రీ మసీద్ డిస్మాంటిల్ జరిగినప్పుడు అక్కడే ప్రత్యక్షంగా ఉన్నటువంటి అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఉమాభారతి గారు మాకు ఆ ఇన్సిడెంట్ తోటి సంబంధం లేదు, వాళ్ళు ఎవరు సోషల్ ఎలిమెంట్స్ చేసిందని చెప్పిండ్రు. అంటే ప్రతి ఒక్క ఉద్యమం లోపల అసాంఘిక శక్తులు అనేది చొరబడతారు. వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయింది, వాళ్ళ ఇంటెలిజెన్సీ ఫెయిల్ అయిందని చెప్పి ఎందుకు ఒప్పుకోరు? ఢిల్లీ అనేటువంటి నగరం లోపల పూర్తి యొక్క భద్రతా వ్యవస్థ అంతా, పోలీస్ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా? పేపర్ లీకుల్లోనే కాదు, మీరు దాన్ని నివారించడంలో, ఈ ఇష్యూని కంట్రోల్ చేయడంలో, ట్యాకిల్ చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి కూడా వైఫల్యం చెందింది కదా. అందుకే హోంమంత్రి ఆయన మన అమిత్ షా గారిని కూడా రాజీనామా చేయమని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసింది. భద్రతా వైఫల్యం కదా.